हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते भायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः. నిన్న మనం ఓంకార ధ్యానం గురించి మనం చెప్పుకున్నాము. ఓంకారాన్ని ఎట్లా ఉచ్చరించాలి, ఎన్ని రకాలుగా ఉచ్చరించాలి, ఓంకారం తాలూకు ఉచ్చారణ వల్ల మనలో కలిగేటటువంటి స్పందనలు మన భౌతిక శరీరం పైన, ఆరోగ్యం పైన, మన మనసు పైన ఎట్లాగా అవి పనిచేస్తుంటాయి, ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా చెప్పుకున్నాము. ఇది ప్రతిరోజు కూడా మీరు ఆ ఓంకార సాధనని ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు సరిగ్గా ఒక 4 రోజులు 30 రోజులు పోయేటప్పటికల్లా మీకు ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఆ డిఫరెన్స్ మీరు గమనిస్తారు. అంతేకాకుండా ఓంకారంలో నేను మనం చెప్పుకున్న దాంట్లో ఒకటి మనం చెప్పుకోకుండా వదిలేసింది ఏంటనేట్లయితే మనసుతో ఓంకారం చెప్పుకోవడం గురించి మనం చెప్పుకున్నాం కదా. మనసుతో ఓంకారం చెప్పుకుంటున్నప్పుడు సాధారణంగా శ్వాసల్ని మనకు తెలియకుండా శ్వాసల్ని మనం బిగించి అప్పుడు ఓంకారం చెప్పుకుంటూ చేస్తూ ఉంటాం మనసుతో. ఈ పొరపాటు ఎప్పుడు కూడా మీరు చేయవద్దు. శ్వాసలను ఎప్పుడు కూడా మీరు మీ అంతటి మీరుగా బంధించవద్దు. శ్వాసలు నడుస్తూ ఉంటుండగానే ఓంకారాన్ని చేసేటటువంటి ఆ సులువుని మీరు సాధనలో తెచ్చుకోవాలి. కొంత టైం పడుతుంది. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి. శ్వాసల్ని బిగబట్టి మాత్రం మనసుతో ఓంకారం చేయొద్దు. ఇది చాలా క్లియర్గా నేను చెప్పాను, కానీ ఇది చాలా క్లియర్గా మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నాను. రెండవది, ప్రశాంతంగా మనం కూర్చున్నప్పుడు మనసుతోనే శ్వాసలు చేసుకుంటూ మనసుతోనే ఓంకారాన్ని చేస్తూ లోపల ఆ ఓంకారాన్ని మనం వింటూ ఓంకారం చేస్తూ అట్లా కొంతసేపు కూర్చునేటప్పటికి అప్రయత్నంగా మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కానీ లేకపోతే హృదయ స్పందనలు కానీ ఇవన్నీ కూడా చాలా నార్మలైజ్ అవుతాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, న్యాయంగా ధ్యానం చేసిన తర్వాత కానీ ప్రాణాయామాలు చేసిన తర్వాత కానీ మన ఒక క్రమమైనటువంటి పద్ధతిలో హాయిగా మనం చేసినప్పుడు సాధారణంగా పల్స్ రేట్ అనేటటువంటి తగ్గాలి. హార్ట్ బీట్ కానీ శ్వాసలు కానీ ఇవన్నీ కూడా మంచి సామ్యమైన స్థితిలోకి రావాలి. ఎప్పుడైనా మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోండి. మనం ప్రాణాయామాలు చేసిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత మనకి పల్స్ రేట్ పెరుగుతుంది. చూడండి ఒకసారి ఎప్పుడైనా మీరు చెక్ చేసుకోండి. అంటే ఏం చేస్తున్నామంటే, చేయవలసిన దానికన్నా కొంచెం ఎక్కువ చేయటం కానీ, అవి మనం చేయడం కోసం మనం ఎక్కువ ప్రయత్నం చేయటం కానీ, వారి చేస్తున్నందువల్ల వచ్చేటటువంటి ఫలితాల మీద మనస్సు దృష్టి ఉండటం కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా పల్స్ రేట్ తగ్గాలి అని చెప్పి. ఈ పల్స్ రేట్ తగ్గుతుందా లేదా అనేటటువంటి భావనతో, తగ్గుతుందో లేదో అనే భావంతో మనం సాధన ప్రాణాయామాలు కానీ ఓంకారం కానీ ధ్యానం కానీ అట్లాంటి భావంతో మనం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా పెరుగుతాయి. ఇదే మీ గుర్తు. అదే ధ్యానం మనం చేయటం మొదలుపెట్టిన తర్వాత ధ్యానంలోకి మనం వెళ్ళిపోయి ధ్యానం అదే జరుగుతున్నప్పుడు, ప్రాణాయామాలు మనం చేయటం మొదలుపెట్టిన తర్వాత అప్రయత్నంగా ప్రాణాయామాలు అవే జరుగుతున్నప్పుడు, మనకి తెలియకుండా శ్వాసలు వాటంతా అవే ఆగిపోయినప్పుడు, ఓంకారం మనం చేస్తున్నప్పుడు క్రమంగా ఆ ఓంకారం తాలూకు స్పందనలతో మనం ఒకటైపోయినప్పుడు, అట్లాంటప్పుడు మాత్రమే
ఒక రకమైనటువంటి సామ్య స్థితికి, సంయమ స్థితికి అనేటువంటిది మనస్సు చేరి, మనస్సు ఓంకారనాదంతోనో శ్వాసలతోనో హృదయస్పందనలతోనో కలిసిపోయినప్పుడు అప్పుడు శరీరం తేలికపడుతుంది, మనస్సు తేలికపడుతుంది. మనం అనుకున్నటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒకసారి కావాలితే మీరు ఒకసారి కావలిస్తే మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇది ఒక టెస్ట్గా నేను మీకు చెప్తున్నాను. క్రమంగా సాధన ముందుకు వెళ్తున్న కొద్దీ ఖచ్చితంగా ధ్యానం పూర్తి అయ్యేటప్పటికి మన తాలూకు పల్స్ రేట్ తగ్గాలి. 72 నా పల్స్ రేట్ 60కో 65కో వస్తుంది. చాలా మంచి ప్లేయర్స్కి కానీ, చాలా చక్కగా ధ్యాన స్థితి కుదిరినటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి పల్స్ రేట్ ఎప్పుడు కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. బ్రాడీ కాంట్రీ అని పేరు పెడతారు డాక్టర్స్, అమ్మ పల్స్ రేట్ బాగా తగ్గిపోయింది చూసుకోండి అని చెప్పి. ఇట్ ఈస్ ట్రూ. మామూలు పరిస్థితుల్లో పల్స్ రేట్ అంత తగ్గడానికి లేదు. కానీ చాలా పెద్ద ప్లేయర్స్కి, అందరికీ కాదు, కొంతమంది ప్లేయర్స్కి ముఖ్యంగా చాలా డీప్గా ధ్యాన స్థితిలోకి వెళ్ళేటువంటి వాళ్ళకి పల్స్ రేట్ ఖచ్చితంగా 72 కన్నా కిందనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దాని గురించి మనం ఏం సాధన చేయట్లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. పల్స్ రేట్ తగ్గించుకోవడం కోసం మనం సాధన చేయటం అనేది మొదలు పెడితే పల్స్ రేట్ పెరుగుతుంది, తగ్గదు. ఇప్పుడు మనం బ్రీతింగ్స్లోకి వెళ్తాము. మనం బ్రీతింగ్స్ అనేటటువంటి దీనికి ప్రాణాయామం అని పేరు పెడతాం మనం. ఈ ప్రాణాయామ ప్రక్రియలు హఠయోగంలో చాలా విధానాలైన ప్రక్రియలు చెప్తారు. తెలియక చాలామంది ఈ ప్రాణాయామ ప్రక్రియలన్నీ కూడా పతంజలి మహర్షి చెప్పాడని చెప్పి పతంజలి యోగా కేంద్రం అని పెడతారు అనుకోండి. తప్పలేదు, పతంజలి యోగ సూత్రాలు ఆయన చెప్పారు కాబట్టి ఆయన పేరుని యోగా కేంద్రం పెట్టుకోవచ్చు. కానీ పతంజలి కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు కానీ ప్రాణాయామం గురించి చెప్పారు తప్ప ప్రాణాయామం తాలూకు విధానాలు, ప్రాణాయామం తాలూకు మార్గాలు, మనం చేసే భస్త్రిక, కపాలపాతి, అల్లోం విలోం ప్రాణాయామాలు, నాడీ శోధన ప్రాణాయామాలు, భ్రామరీలు, శీతలి ప్రాణాయామాలు, ఇవేవి వాళ్ళు చెప్పలేదు. వాటి గురించి ప్రస్తావన చేయలేదు అసలు ఎక్కడ కూడా. ఎవరైనా ఈ ప్రాణాయామ ప్రక్రియలు పతంజలి చాలా బాగా చెప్పారనుకోండి, చెప్తే వాళ్ళ పతంజలి తాలూకు సూత్రాలని చదువుకోలేదని అర్థం అన్నమాట. పతంజలి యోగ సూత్రాల్లో కానీ భగవద్గీతలో కానీ షట్చక్రాల గురించి కానీ, కుండలిని గురించి కానీ, ఇడా పింగళ సుషుమ్నా నాడుల గురించి కానీ, కుండలిని యోగం గురించి కానీ, ప్రాణాయామ ప్రక్రియల గురించి కానీ, రకరకాల ఆసనాలు తాలూకు భంగిమల గురించి కానీ, ఆ పేర్లు కానీ వాళ్ళు ఎక్కడా కూడా ప్రస్తావన చెయ్యలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. హఠయోగం అనేటటువంటిది ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత హఠయోగాన్ని సాధన చేసిన యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల ప్రాణాయామ ప్రక్రియలన్నింటినీ వాళ్ళు ప్రవేశపెట్టారు. జంతువుల్ని, పక్షుల్ని, వాటిని చూసి కొన్ని ఆసన ప్రక్రియల్ని, ఆసన విధానాల్ని, భంగిమల్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇది మంచిదే, దాని గురించి మనమేమి ఇక్కడ మనం కామెంట్ ఏం చేయట్లేదు. కానీ పతంజలికి భగవద్గీతకి మాత్రం వీటిని ఇంటర్ప్రిట్ చేయొచ్చమని చెప్పడం కోసం చెప్తున్నాను. ప్రాణాపానో సమోయుక్త అని శ్రీకృష్ణుడు. ప్రాణాన్ని అపానాన్ని సమంగా చేయాలి. ప్రాణాయంలో అపానంలో ప్రాణాన్ని హోతం చేయాలి, యజ్ఞం చేయాలి. ఇట్లాంటి పదాలు శ్రీకృష్ణుడు ఉపయోగించాడు తప్ప భగవద్గీతలో ప్రాణాయామ ప్రక్రియల గురించి ఆయన ఉపయోగించాడు. కాబట్టి ఒకే ఒక ప్రాణాయామ ప్రక్రియ ఉన్నది. అదే ప్రాణాయామ ప్రక్రియ, అదే ధ్యాన ప్రక్రియ, రెండు కూడా ఒకటే. దీన్ని బుద్ధుడు చెప్పినట్టుగా ప్రచారంలో ఉన్నది. బుద్ధుడి కన్నా ముందు కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి కూడా భారతదేశంలో ఈ ప్రక్రియ అనేది ఉన్నది. ఆనాపానసతి అని, విపස්සన అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ ప్రక్రియ అంతా బుద్ధుడు కొత్తగా కనిపెట్టినట్టుగా చెప్తారు. కానీ బుద్ధుడి కన్నా కూడా కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి కూడా ఉన్నది. ఇది భగవద్గీతలో మనకి ఇది కనిపిస్తుంది స్పష్టంగా. సో అక్కడికి వెళ్ళడానికి ముందు మనం ఏం చేయాలన్నట్లయితే, కొంచెం మనం సైంటిఫిక్గా చెప్పుకోవాలనుకున్నట్లయితే, ఆక్సిజన్ని మనం పీల్చుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ మనం బయటకు వదిలిపెడతాం. చెట్లు ఆక్సిజన్ని బయటకు వదిలిపెడతాయి, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. రాత్రులు అవి ఏం చేస్తాయి, ఆక్సిజన్ తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలిపెడతాయి. కాబట్టి రాత్రులు పూట చెట్ల కింద పడుకోవచ్చు సుమా అని చెప్తారు. చెట్ల కింద పడుకుంటే పీడకాలు వస్తాయి సుమా అని చెప్తారు.
ఎందుకు పీడకలు వస్తాయంటే చెట్టు చాలా పెద్దది కదా, మన సైజ్ ఎంత, చెట్టు సైజ్ ఎంత. సో చెట్టు అంత పెద్ద చెట్టు కింద రాత్రి పడుకున్నప్పుడు చాలా ఎక్కువ గాలి వేయచ్చు, అంత గాలి మన లంగ్స్ తట్టుకోలేము. అందుకే మనం వాకిట్లో పడుకోకూడదు సాధారణంగా. అది బాగా ఉక్కపోస్తున్నప్పుడు, అంటే పల్లెటూరులో ఈ పనులు చేస్తారు, బాగా ఉక్కపోస్తున్నప్పుడు గాలి తాలూకు ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ఇట్స్ ఓకే, పడుకోవచ్చు. ఈవెన్ అదర్వైజ్ వాకిట్లో ఆకాశం కింద భూమి మీద మంచం వేసుకుని ఆకాశం పైన కనిపిస్తున్నప్పుడు వాకిట్లో పడుకోవద్దని చెప్పి పెద్దలు చెప్తారు మనకి. పడుకున్నప్పుడు వాడి పీడకలు అవి వస్తుంటాయి. పీడకలు అవి రావడం అంటే దెయ్యాలు భూతాలు పట్టి పీడకలు అలా వచ్చినట్టుగా కూడా వస్తాయి. ఎవరో గుండెల మీద ఎక్కి తొక్కినట్టు, లేదా ఎక్కడికో మనం వెళ్ళిపోయి పడిపోతున్నట్టు, లేదా ఎక్కడికో గాలి ఎగిరిపోతున్నట్టు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. దీనికి కారణం ఏంటంటే స్పిరిట్స్ భూతాలు దెయ్యాలు కాదు, గాలి చాలా ధారాళంగా గాలి వీస్తున్నప్పుడు ఆ లంగ్స్ అవి అడ్జస్ట్ కావడం కోసం చేసేటటువంటి ప్రక్రియలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆరుబయలా పడుకోవచ్చు అని చెప్తారు. పల్లెటూరులో పడుకుంటారు చాలామంది, పైన మంచాలు వేసి పడుకుంటారు. అది మరీ ఎక్కువ గాలి ఇస్తే వాళ్ళు పడుకోరు. చాలా పెడుతున్నప్పుడు గాలి తాలూకు ప్రసరణం తక్కువ ఉన్నట్టు పడుకుంటారు. ఇట్ ఇస్ ఓకే. మన వరకు ఇది ఫాలో అవ్వాలి. అయినా ఫ్రెష్గా ఎయిర్ వస్తున్న చోట, పైన ఆచ్ఛాదన ఉన్న చోట, వరండాలు ఉంటాయి కదా మనకి, పైన టాప్ ఉంటుంది, కింద ఉంటుంది. అట్లాంటి చోట ఎప్పుడన్నా గాలి మామూలుగా ఉన్నట్టు పడుకుంటే చాలా మంచిది అది, ఎందుకంటే మంచి ఆక్సిజన్ సప్లై చాలా బాగుంటుంది మనకి. క్రమంగా మనం బెడ్రూమ్స్, అందులో ఏసీలు, డబుల్ కాట్ బెడ్స్, దాని కర్టన్స్, తలుపులు కిటికీలు తీసి పెట్టినట్లయితే ఏసీ అంతా బయటకు పోతుంది. రాత్రి కూల్ అవడానికి చాలా టైం పడుతుంది, చాలా కరెంట్ వేస్ట్ అవుతుంది. ఇలాంటి కాల్కులేషన్స్ మనకు చాలా ఉంటాయి. ఇలాంటి సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్న ఇళ్ళు ఇవన్నిట్లో ఉన్నప్పుడు ప్రాణాయామాలకి ఆ పరిసరాలు పనిచేయవు. రెండు, అట్లాంటి ఇళ్లలో చాలా కాలం ఉన్నటువంటి వాళ్ళకి లంగ్స్లో ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్లో ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లమ్స్ కానీ, ముఖ్యంగా ప్యూరిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఇన్సైడ్, ఇవన్నీ తగ్గిపోతుంటాయి క్రమంగా. ఎందుకు పోయి కొలది సైన్స్ ఇంత అభివృద్ధి చెందినప్పటికి కూడా పోయి కొలది ఎందుకు మనుషులు తాలూకు మానసిక స్వభావాలు కానీ, లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలు కానీ, వాళ్ళ ఆలోచన విధానాలు కానీ ఎందుకు క్రమంగా డిక్రీజ్ అవుతుంటూ వస్తుంది మనం చూసినట్లయితే. అంటే ఓపెన్ అవ్వాల్సినటువంటి మనుషులు క్రమంగా క్లోజ్ అయిపోతున్నారు, ఇంకా క్లోజ్ అయిపోతుంది. ఆ క్లోజ్ అయిపోవడం అనేది భౌతికమైన పదార్థాల మీద ఉండేటటువంటి వ్యామోహాలని అనుకుంటాం, అలా కాదు, మానసికంగా కూడా బాగా క్లోజ్ అయిపోతారు. దీనికి ఏంటంటే మనం సన్లైట్కి కానీ ఫ్రెష్ ఎయిర్కి కానీ మనం ఎక్స్పోజ్ కాకపోవడం. ఫ్రెష్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వాలి, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. నీటి ప్రవాహాలు ఉన్న చోట, నీటి ప్రవాహాలు అన్నట్లయితే నదులు, సరస్సులు, ముఖ్యంగా నదులు, అంటే సముద్రపట్టు కన్నా కూడా జీవనదులు ఉంటాయి కదా, అలా ప్రవహిస్తూ ఉంటాయి కదా, అక్కడ కూర్చుని ప్రాణాయామాలు చేసుకోవడాలు, అక్కడ కూర్చుని చుట్టూరా ఉండేటటువంటి పచ్చిక బయలుని చూసి ఆ గ్రీన్ కలర్ అంటాం, ఆ గ్రీన్ కలర్ని పచ్చిక బయలు మధ్యలో ఉండి కూర్చుని దాన్ని ఆస్వాదించడం కానీ, చక్కగా ఆ కంటికి ఆ మంచి కలర్ని చూడటం కానీ, విశాలంగా ఉండే నీలి ఆకాశాన్ని చూడటం కానీ, అంటే పంచభూతాల మధ్య మనం కూర్చుని ఎంత ఎక్కువసేపు అయితే పంచభూతాలన్నీ కూడా ఓపెన్గా ఉంటాయి. అక్కడ మనం కూర్చున్నప్పుడు ఈ క్లోజ్ చేసుకోవడం అనేటువంటిది జరగదు, మనం అప్పుడు కూడా మనం ఓపెన్ అయ్యే ఉంటాం. అందుకే మీరు ఒకసారి ఇంట్లోంచి బయటికి, ఇప్పుడు ఏసీలో అలవాటు అయిపోయిన తర్వాత ఏసీలో ఉంటే తప్ప మనం ఉండలేము. ఏసీలో లేకపోతే మనకు హాయిగా అనిపించదు. ఒకసారి మీరు బయటికి వెళ్ళి చూడండి, ఏ కొండల దగ్గరకో, లేకపోతే ఏ మైదానాల్లోకో, లేకపోతే పర్వతాలు, లేకపోతే తాలూకు కిందనో, లేకపోతే సముద్ర పొట్టునో, జనసమర్థం లేని చోట, లేకపోతే మంచి జీవనదులు ప్రవహిస్తున్న చోట వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది ఎంత మనసు ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ఆరోగ్యం వస్తుందో, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ప్రాణాయామాలు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మనం ప్రాణాయామాలు చేసుకోవాలనుకున్నా కూడా చక్కగా గాలి వస్తున్న చోట, మిగతా పొల్యూషన్స్ అంటే ఏంటి, ఫ్యాక్టరీస్ తాలూకు పొగలు కానీ,
ఇంట్లో ఎవరన్నా పొగలు పెట్టుకొని మంటలు పెట్టుకోవడం కానీ, లేకపోతే అట్లాంటి ఏ రకమైనటువంటి పొల్యూషన్ లేనటువంటి చోట మాత్రమే ప్రాణాయామాలు చేయాలి. ఏసీ రూముల్లో ప్రాణాయామాలు చేయడం కన్నా వరస్ట్ థింగ్ ఇంకొకటి ఉండదు. కొంతమంది ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చొని ప్రాణాయామాలు చేస్తూ ఉంటారు. అప్పుడు నేను అనిపిస్తుంటుంది కొత్తగా యోగంలోకి వచ్చారేమో అని చెప్పి. ఏసీ రూముల్లో ఏసీ కంపార్ట్మెంట్స్లో ఏసీ రూమ్ ధ్యానం చేసుకోవచ్చు, ప్రాణాయామాలు చేయకూడదు. సో వీళ్ళు చెప్పుకుంటూ పోతే ఎంతైనా వెళ్ళిపోతాము. ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆక్సిజన్ అనేటటువంటిది నేచర్లో ఉంటుంది, చెట్ల నుంచి మనకు వస్తుంది, స్పేస్లోంచి మనకు వస్తుంది. ఆక్సిజన్ని మన లంగ్స్ ఆక్సిజన్ అనేది మనం లోపు తీసుకుంటాము, దాంతోనే బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, లంగ్స్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, హార్ట్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది మన శరీరానికి అది అక్కర్లేదు కాబట్టి దాన్ని బయటికి వదిలిపెడేస్తుంది. దీన్ని మనం ఇది అప్రయత్నంగా జరుగుతూ ఉంటుందండి. శిశువు భూమి మీద పడిన క్షణం నుంచి అంటే మొట్టమొదటి ఏడుస్తాడు కదా, ఫస్ట్ రోదనం, ప్రథమ రోదనం అంటాం. అంటే మొట్టమొదటి ఏడుస్తాడే, మొట్టమొదటి భూమి మీద పడంగానే ఒక బేబీ ఏడడం అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ బ్రెత్ తీసుకున్నాడని చెప్పి అర్థం. ఫస్ట్ భూమి మీద పడంగానే ఫస్ట్ బ్రెత్ తీసుకుంటుంది బేబీ, కవ్వమని ఒకసారి ఏడుస్తుంది. అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయిపోతుంది. అది మళ్ళీ శరీరం వదిలిపెట్టేంత వరకు మనకి సంబంధం లేకుండా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటటువంటివి, హృదయ స్పందనలు అనేటటువంటివి, లోపల ఉండేటటువంటి ఏ ప్రక్రియ అయినా సరే అది ఏది కూడా మన సంబంధం లేకుండా జరుగుతూ ఉంటాయి. మనకేం సంబంధం లేదు. మన సంబంధం ఉంటే నిద్రపోయినప్పుడు ఆయన ఆగిపోవాలి కదా, ఆగిపోవట్లేదు. ఇది మనం మాట్లాడుకుంటున్నప్పుడు అవన్నీ ఆగిపోవాలి కదా, ఆగిపోవట్లేదు. మనం నిద్రపోతున్నా మెలకుగా ఉన్నా ఏం చేసినా కూడా ఏదైతే ప్రకృతి చేత భగవంతుడి చేత మన లోపల సృష్టించబడ్డాయో, అమర్చబడ్డాయో ఒక పద్ధతిలో, ఒక ధర్మం ప్రకారంగా అవి ఎట్లాగైతే ప్రవర్తిస్తున్నాయో దాంతో వేటితో కూడా మనకు సంబంధం లేదు. వాటంతలో వెళ్ళిపోతూనే ఉంటాయి. మన బాధ్యత ఏంటంటే వాటి పని అవి చేసుకెళ్ళిపోతున్నప్పుడు వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. వాటి సహాయం చేయకపోతే పోయాం కానీ వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో అవి డిస్టర్బ్ అవుతాయో అది మనం తెలుసుకోవాలి. అది విజ్ఞానం అంటే. అది జ్ఞానం అంటే. విజ్ఞానం అంటే తెలుసుకోవటం, తెలుసుకున్న దాన్ని ఆ ప్రకారంగా ప్రవర్తించేటప్పుడు ఆటోమేటిక్గా మనం జ్ఞానంలోకి వెళ్తాం. ప్రకృతి రహస్యాల్లోకో, సృష్టి రహస్యాల్లోకో, ఈ మహావిశ్వంతర రహస్యాల్లోకో. ఎందుకంటే అవే లోపల పనిచేస్తున్నాయి కాబట్టి వీటిని తెలుసుకుని వీటిలోంచి వాటిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్లో యోగాన్ని మనం ప్రారంభం చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాతావరణాన్ని మనం కల్పించుకున్నట్టు ఏంటి, రూమ్లో చేసుకోదలుచుకుంటే మొత్తం కిటికీలన్నీ కూడా తీసి, కిటికీలన్నీ అంటే క్రాస్ వెంటిలేషన్ అనమాట. అంటే కిటికీలు ఎదురుకుంటే తలుపులు ఉంటాయి, తలుపులు ఎదురుకుంటే కిటికీలు, ఈ కిటికీ ఎదురుకుంటే కిటికీలు అలా ఉంటాయి కదా, అవన్నీ మొత్తం క్రాస్ వెంటిలేషన్ మొత్తం ఓపెన్ చేసి పెట్టి, ఇంటికి ఉన్న తలుపులు ఈస్ట్ ఉంటే ఈస్ట్లో, వెస్ట్లో ఉంటే వెస్ట్లో క్రాస్ వెంటిలేషన్. ఆ తలుపుని మొత్తం ఉదయం లాగానే మొట్టమొదటి చేయాల్సిన కార్యక్రమం ఏంటి తెలుసా, ఇంట్లో ఉంటే మొత్తం కిటికీలు తలుపులు అన్నీ కూడా మొత్తం ఓపెన్ చేసేయాలి. ఫస్ట్ చేయాల్సిన కార్యక్రమం. రాత్రి ఇంట్లో పేరుకుపోయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ మిగతా ఏ వాయువులు అయితే మనకి ఆరోగ్యానికి మంచివి కావో అవన్నీ బయటికి వెళ్ళిపోవాలి. సూర్యరశ్మి లోపల రావాలి. రాత్రుల పూట ఏదైనా ఇంట్లో ఏ బ్యాక్టీరియానో మరొకటో ఏదైనా పేరుకున్నప్పుడు, చీకట్లో పేరుకున్నప్పుడు అదంతా కూడా సన్లైట్తో పూర్తిగా అవన్నీ కూడా బయటికి పోవాలి. ఆ సన్లైట్లో అవి కరిగిపోవాలి. క్రాస్ వెంటిలేషన్ జరగాలి. మొత్తం ఇంట్లో ఉండేటటువంటి అన్నెసరీ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం పోవాలి. అప్పుడు ఇళ్ళంతా తుడుచుకుని అప్పుడు మనం ప్రాణాయామం చేసుకోవాలి. ఇల్లు తుడుచుకున్నప్పుడు కూడా సాధారణంగా మనం ఏం చేస్తామంటే కెమికల్స్ ఉన్నటువంటి లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ ఆ లిక్విడ్స్తో మనం ఇల్లు తుడుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ లిక్విడ్స్లోంచి వచ్చేటటువంటి గ్యాసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంట్లో పట్టే ఉంటాయి. అది కూడా చాలా అనారోగ్యాలకు చాలా కారణం. వాడు చెప్తాడు బ్యాక్టీరియా ఎంత పోతుంది, ఇది పోతుంది, అది పోతుంది. బ్యాక్టీరియా ఎంత పోతుంది సరే, అది వేరే విషయం, పోతుందో లేదో మనం చూడం. కానీ దాంట్లోంచి పుట్టే కెమికల్లోంచి పుట్టే గ్యాసెస్ ఉంటాయి కదా, అవి హెల్త్కి చాలా డ్యామేజ్ క్రియేట్ చేస్తాయి. అందుకే ఎవరైనా నమ్మాలి ఆర్గానిక్ దీంట్లో కెమికల్స్ మేము కలపలేదు, కానీ ఆర్గానిక్ కలుపుతున్నాము, వేప ఆకులు వేప నూనెతో కాంబినేషన్లో తయారు చేసాము, ఇలాగే కొన్ని యాడ్స్ మనకు వస్తూ ఉంటాయి. నమ్మాలి, అంతకంటే ఏం చేయాలి. అలాంటివి ఏమైనా మనం ఉపయోగించుకోవాలి, టెస్ట్ చేసి ఉపయోగించుకోవాలి. అట్లాంటి చోట ప్రాణాయామాలు చేసుకోవాలి. లేకపోతే శుభ్రంగా వరండాలోకి వచ్చి
సన్ రైజ్ అయిన తర్వాత కానీ సన్ రైజ్కి ముందు కానీ వరండాలోకి వస్తే వరండాలో ఎప్పుడు కూడా గాలి ఫ్రెష్గానే వేస్తూ ఉంటుంది కదా. వరండాలు మనం ముయ్యలేం కదా, మహా ఉంటే గ్రిల్స్ ఉంటాయి అంతే కదా. అక్కడికి వచ్చి ప్రాణాయామాలు చేసుకోవాలి. బాగా ఎక్కువగా గాలి వస్తున్నప్పుడు ప్రాణాయామాలు చేయబోకండి. మోడరేట్గా గాలి ప్రసారంలో ప్రాణాయామాలు చేసుకోవాలి. ప్రాణాయామాలు చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి మన ప్రాణాయామాలకు వెళ్ళిపోతాను నేను. ఈ ఇంట్రడక్షన్ నేను మీకు ఎందుకు ఇచ్చాను అన్నట్లయితే, ఎక్కడ మనం ప్రాణాయామాలు చేసుకునేటప్పుడు ధ్యానం చేసినప్పుడు పొరపాట్లు చేస్తున్నాము. ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఉంటుంది, ఏసీ రూమ్లో చేయకూడదు. ఎందుకు నదీ ప్రాంతాల్లోకి ఓపెన్ ఎయిర్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రాణాయామాలు చేయాలి. రాత్రుల పూట చెట్టు కింద ప్రాణాయామాలు కానీ, చెట్టు కింద ధ్యానం కానీ, చెట్టు కింద రాత్రుల పూట చెట్టు పడుకోవడం కానీ చేయకూడదు. పగలు చెట్టు కింద ఏ రావి చెట్టు అదృష్టం బాగుండి, రావి చెట్టు, మర్రి చెట్టు, లేకపోతే ఏదైనా మారేడు చెట్టు, ఏదైనా లేకపోతే తులసి వనం, అట్లాంటి ప్రదేశం మనకు దొరికి అది ఓపెన్ ప్లేస్ అయినప్పుడు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక చాలా వేప చెట్లు ఉన్నాయనుకోండి, ఒకవేళ వేప చెట్ల మధ్య ఖాళీ స్థలం ఉందా, కూర్చొని ప్రాణాయామాలు చేసుకోవచ్చు. తులసి వనం ఉందనుకోండి, ఎక్కడైనా శుభ్రంగా కూర్చుని అక్కడ ఏ కుర్చీ వేసి కూర్చుని బల్ల వేసి కూర్చుని ప్రాణాయామం చేసుకోవచ్చు. అట్లాగా మెడికేటెడ్ ప్లాంట్స్ ఉంటాయి కదా మనకి, ఆ మెడికేటెడ్ ప్లాంట్స్ ఉన్న చోట చెట్టు కింద కూర్చునో లేకపోతే ఆ తోటలో కూర్చునో కూడా ప్రాణాయామాలు చేసుకుంటే బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మీరు వీళ్ళని బట్టి చేసుకోండి. మొట్టమొదటి ప్రాణాయామంలో ఫస్ట్ అది సహజ ప్రాణాయామం అంటారు. అంటే ప్రాణాయామాలు చాలా పేర్లు మారుస్తూ ఉంటారు. ఈ యోగా స్కూల్స్ వాళ్ళు చాలా పేర్లు మారుస్తూ ఉంటారు. అత్యంత మనం చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. ఆ టెక్నికల్ నేమ్స్ పక్కన పెట్టేసి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, ఎలాగూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇంకొంచెం ఎక్కువ స్లో, డీప్ అండ్ సాఫ్ట్ అంటారు మాస్టర్ గారు. స్లో, డీప్ అండ్ సాఫ్ట్ అంటారు. అంటే మనం ఇలా మాట్లాడుకుంటే అదే గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది. దీంట్లో ఏం చేస్తాం, మనం ఇంకొంచెం గాలి ఎక్కువ పీల్చుకుంటాం. ఎంతవరకు పీల్చుకోగలమో దానికన్నా ముందే ఆపాలి, గుర్తుపెట్టుకోండి ప్రాణాయామంలో. ఇక నెక్స్ట్కి మనం పీల్చలేము అనేంత వరకు ప్రాణాయామాలు చేయకూడదు. బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, లంగ్స్లో పెయిన్ పెరుగుతుంది, తర్వాత హెల్త్ చాలా చాలా పాడవుతుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇంకా పీల్చు అంటారు. అంత పీల్చకూడదు. ఎంతవరకు మనకి ఆప్టిమం లెవెల్ ఉంటుంది కదా, దానికన్నా ముందే ఆపాలి. అప్పుడు మళ్ళీ అక్కడంతా బయటకు వదలాలి. మీకు గుర్తేంటి, మన గాలి తీసుకుంటున్నప్పుడు పొట్ట పైకి వస్తుంది. మన గాలి అంతా పొట్టలో నుంచి, అంటే బొడ్డు దగ్గర నుంచి బయటకు వదలాలి. ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది పొట్ట పైకి వస్తుందా లేదా మీకు సంబంధం లేదు. మీరు సక్రమంగా ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా అబ్డామిన్ ముందుకు వస్తుంది. గాలి వదులుతున్నప్పుడు మాత్రం మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, మనం పొట్ట దగ్గర పెట్టుకుంటే ఆ పొట్ట అంతా లోపలికి వెళ్ళిపోయిన దాకా గాలి బయటకు వదిలేసేయాలి. ఎక్కడా లంగ్స్ని స్ట్రెయిన్ చేయొచ్చుమా అని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. గాలి పీల్చుకునే దానికన్నా కూడా గాలి వదిలేటటువంటి టైం కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. 1:4:2 అనే ఒక విధానం ఉంటుంది. అంటే ఏంటి, ఒక వంతు గాలి పీల్చుకుంటే దానికి 4 టైమ్స్ గాలి లోపల అట్టిపెట్టి 2 టైమ్స్ గాలి బయట 2 నెంబర్లు, అంటే 1, 4, 2 నెంబర్స్ అనుకుంటే ఒక నెంబర్లో గాలి పీల్చుకున్నాం అనుకోండి, 4 టైమ్స్ గాలి లోపల అట్టిపెట్టి 2 టైమ్స్ గాలి బయటకు వదలాలని చెప్పి క్యాలిక్యులేషన్ ఉంటుంది. అది హఠయోగంలో చేసే క్యాలిక్యులేషన్. అది అది ఫాలో అవ్వము. అసలు శ్వాసలను మనం బంధించాం, కుంభకం అసలు మనం చేయము, గుర్తుపెట్టుకోండి. ఈ సహజ ప్రాణాయామంలో గాలి కొంచెం డీప్గా పీల్చుకుంటాము. నెమ్మదిగా గాలంతా బయటకు వదులుతాం. మళ్ళీ గాలంతా లోపు తీసుకుంటాము, మళ్ళీ గాలంతా నెమ్మదిగా బయటకు వదులుతాం. ఇట్లాగా కనీసం ఒక 2-3 నిమిషాలు మనం చేయాలండి ప్రతిరోజు. టెక్నిక్స్లో ఒక తర్వాత చూద్దాం. గాలి పీల్చుకుంటున్నంతసేపు మనం మార్చ్ 21 నాడు నేను చెప్పాను మీకు, గాలి లోపుకు పీల్చుకుంటున్నంతసేపు ఈ స్పేస్ మొత్తం అంతా ఏ ప్రాణశక్తి అయితే వ్యాపించి ఉన్నదో, ఏ చైతన్యం ప్రజ్ఞ అంతా మొత్తం వ్యాపించి ఉన్నదో, అదంతా కూడా ఆ మహాప్రాణశక్తిని మనలోకి ఆవాహన చేస్తున్నట్టుగా, గాలితో ఉచ్ఛ్వాసంతో పాటుగా ఆ మహాప్రాణశక్తిని మనలోకి తీసుకుంటున్నట్టుగా ఒక భావం చేయాలి. మరి గాలంతా బయటికి వదులుతున్నప్పుడు
మనలో చాలా ఏ ఆనందం అయితే ఉన్నదో, మనలో ఏ సంతోషం అయితే ఉన్నదో, అది ఆ నిశ్వాసంతో పాటుగా మొత్తం అంతా ప్రపంచం అంతా ఆ శాంతి, ఆ ఆనందం, ఆ సౌఖ్యం అదంతా కూడా ప్రపంచం అంతా వ్యాపిస్తున్నట్టుగా, మన పరిసరాలు అన్నీ కూడా శాంతితో వర్ధిల్లేటట్టుగా, మన పరిసరాలు అంతా కూడా ఆనందంగా ఉండేటట్టుగా ఆ భావన చేసి గాలి బయటకు వదలాలి. మనలో నెగిటివిటీస్ అన్నీ కూడా బయటికి వదులుతున్నాం అనే భావన ఎప్పుడు పెట్టుకోబోగడం మంచిది కాదు. అది మనలో నెగిటివిటీస్ అన్నీ కూడా ఆక్సిజన్తో ప్యూరిఫై అవుతాయి. ఎప్పుడైతే ప్రతిరోజు ప్రాణాయామం చేసుకుంటున్నామో ఆ ప్రాణాయామం అనేది కేవలం భౌతిక శరీరం మీదే కాదు, మన మనస్సు మీద కూడా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆలోచనలన్నీ కూడా సక్రమంగా పనిచేయడం మొదలు పెడతాయి. నెగిటివిటీలో నుంచి మనం పాజిటివిటీలోకి వెళ్ళడం మొదలు పెడతాము. నిస్పృహ నిరాశల్లో నుంచి మనం ఆనందం పక్క అడుగులు వేయటం మొదలు పెడతాము. చిన్న చిన్న సంకుచితమైనటువంటి అభిప్రాయాల్లో నుంచి విశాలమైన భావాల్లోకి మన మైండ్ ఓపెన్ అవుతుంది. అది ఆటోమేటిక్గా జరుగుతుంది, అది ఆటోమేటిక్గా జరగాలి. అంతేగాని నాలోనే నెగిటివిటీస్ అని కూడా బయటికి పోవాలని చెప్పి ప్రతిరోజు ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంతోనే కూడా, ప్రతి నిశ్వాసంతోనే కూడా ఆ నెగిటివిటీని మనం ధ్యానం చేయడానికి లేదు. ప్రతిరోజు నెగిటివిటీస్ పోవాలంటే ఎన్ని సంవత్సరాలు అలా ధ్యానం చేస్తావు నెగిటివిటీస్ని? అది పోగొట్టుకోవడం కోసం దైనందిన జీవితంలో, డే టు డే లైఫ్లో అది పోగొట్టుకోవడం కోసం మనం ప్రయత్నం చేసుకోవాలి. చీకటి ఉంది గదిలో, మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్, చీకటి పోవాలంటే చీకటి పోదు, లైట్ వేస్తే చీకటి పోతుంది. లైట్ వేయగానే చీకటి ఏమి గదిలోంచి భయపడి బయటికి పారిపోదు, చీకటి వెలుగుగా మారుతుంది. ఇది అర్థం చేసుకునే విధానం. చీకటి గదిలో చీకటి పోవాలంటే లైట్ వేయడం ఒకటే విధానం. చీకటి పోవాలని ధ్యానం చేస్తే చీకటి ఎప్పటికీ పోదు, లైటే వేయాలి. ఆ చీకటి లైట్గా మారిపోతుంది. అంటే అక్కడే లైట్ ఆల్రెడీ ఉంది, అక్కడ మనం వేరే స్విచ్ నొక్కలేదు అంతే. స్విచ్ ఆఫ్ చేయగానే మళ్ళీ చీకటి అక్కడే ఉంది, అంటే చీకటి ఏం పోలేదు, అక్కడే ఉంది. లైట్ వేయగానే చీకటి వెలుగుగా మారింది, లైట్ తీయగానే మళ్ళీ వెలుగంతా చీకటిగా అయిపోయింది, అంతే. దీన్ని సైంటిఫిక్గా ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చీకటి అంటే ఏంటి, వెలుగు అంటే ఏంటి, మనకంత అవసరం లేదు. సో ఈ ప్రక్రియ మీరు చేయండి. ప్రతి ఉచ్ఛ్వాసంతో కూడా మీరు కంపల్సరీగా, ప్రతి ఉచ్ఛ్వాసంతోనూ మీరు మహాప్రాణాన్ని లోపుకి తీసుకోండి. ప్రతి నిశ్వాసంతోనూ మీలో ఉండే ఆనందాన్ని బయటికి పంచేలాగా చేసుకోండి. ఇది చాలా హాయిగా ఉంటుంది. ఇది ఒక లెక్క పెట్టుకోవద్దు. ఒక 5 minutes చేసుకోండి, ఒక 3 minutes చేసుకోండి, మీ ఇష్టం 10 minutes చేసుకోండి. చాలా హాయిగా, అన్ని ప్రాణాయామాల్లోకి బెస్ట్ ప్రాణాయామం ఇది, నాకు తెలుసు. ఇక రెండవ ప్రాణాయామం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామం. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు, లేదా నాడీ శోధన అంటారు, లేదా సూర్యచంద్ర నాడీ భేదన ప్రాణాయామం అంటారు. ఇది ఖచ్చితంగా ప్రతిరోజు చేసుకోవాలి. ఇవి అందరికీ తెలిసిందే, కానీ చేయాలి. ఎట్లా చేయాలి? మొట్టమొదటి ఎప్పుడు కూడా ఈ ప్రాణాయామంలో ఇడ, పింగళ, సుషుమ్న 3 నాడులు కూడా యాక్టివేట్ అవ్వటం, ఈ 3 నాడులు కూడా ప్యూరిఫై కావటం, లోపల ఉండేటటువంటి ప్రజ్ఞలు అనేవి మేల్కోవటం, నెమ్మదిగా మనం ఊర్ధ్వముఖంగా మన ప్రజ్ఞ ప్రయాణం చేయటం. దీనికి ఈ ప్రాణాయామం అనేది పనిచేస్తుంది. ఇది చాలా సింపుల్, మీకు తెలిసిందే, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా పెడితే కొంతమంది ఇలా క్లోజ్ చేస్తారు, కొంతమంది ఇలా పెడతారు. ఎట్లా పెట్టినా పెట్టుకోండి. మొట్టమొదట కుడి బటన్ వేలుతో ఈ కుడి రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రంతో గాలి పీల్చుకుంటాం. ఫస్ట్ ఆల్వేజ్ యూ స్టార్ట్ విత్ లెఫ్ట్ నాస్ట్రిల్. పెట్టిన తర్వాత అప్పుడు ఇవి మూసి కుడి దాంతో గాలి బయటకు వదులుతాం. మళ్ళా కుడితోనే పీలుస్తాము, చెడంతో వదిలిపెడతాం. ఇట్లాగా చేయాలి. దీంట్లో రకరకాలు చెప్తారు. కొంతమంది ఫాస్ట్గా గాలి పీల్చుకుని ఫాస్ట్గా గాలి వదలండి, లంగ్స్ అన్ని ప్యూరిఫై అవుతాయని ఇటు చెప్తారు. అవన్నీ హఠయోగ విధానాల్లో చాలా రకాలుగా చెప్తారు. ఈ అనులోమ విలోమ ప్రాణాయామని చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. నేను ఆ హఠయోగం తాలూకు సాధన ప్రక్రియల దగ్గర వెళ్ళట్లేదు. నేను రాజయోగంలో విధానంలో నేను ముందుకు వెళ్తున్నాను. రాజయోగం పేరుతో కూడా హఠయోగాన్ని పట్టుకొచ్చి రాజయోగ కేంద్రాలను పేర్లు పెడతారు. అది రాజయోగానికి హఠయోగానికి ఏం సంబంధం లేదు. రాజయోగ విధానం వేరు, హఠయోగ విధానం వేరు. ఇందులో ఏది గొప్ప కాదు అని నేను కంపేర్ చేయట్లేదు. చూడండి, విధానాల గురించి నేను మాట్లాడుతున్నాను. సో నిమిషానికి 15 సార్లు శ్వాసలు జరుగుతాయి మనకు మామూలు పద్ధతుల్లో.
అదే మనం చాలా ఆవేశంగా ఉండి చాలా కోపతాపాలు ఉన్నప్పుడు ఆ 15-20కి ఎంతకో మారుతుంది, పల్స్ రేట్ కూడా బాగా మారుతుంది. ఈ శ్వాస తాలూకు దీన్ని సంఖ్యను మనం తగ్గించుకోవడం కోసం పనిచేస్తుంది. తగ్గించుకోవడం కోసం పనిచేస్తున్నాను చేయక్కర్లేదు, తగ్గుతాయి ఆటోమేటిక్గా. అప్పుడు ఏం చేయాలంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం మనం మనసులో కల్పించుకొని ఇలా అంటే గాలి వీలైనంత స్లోగా యూనిఫామ్గా సాఫ్ట్గా పీల్చుకున్న తర్వాత 1 సెకండ్ ఆగాలి. గాలి ఎప్పుడు ఇలా పైకి వెళ్తుంది కాబట్టి మనసు ఇక్కడే పెట్టుకోండి. శ్వాసలతో అన్నా మనస్సు ఫాలో అవ్వి ఇక్కడ దాకా వస్తుంది. మళ్ళీ అక్కడ 1 సెకండ్ ఆగండి అంతే. మళ్ళీ ఎనిమిది గాలి అంతా బయటికి స్లోగా వదిలిన తర్వాత 1 సెకండ్ గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ నెమ్మదిగా గాలి అంతా లోపలికి తీసుకోండి, 1 సెకండ్ గ్యాప్ ఇవ్వండి. గాలంతా బయటకు వదలండి, 1 సెకండ్ గ్యాప్ ఇవ్వండి. ప్రశాంతంగా చేయండి. ఎంత ప్రశాంతంగా అంటే మళ్ళీ స్లోగా చేస్తే మీకు ఆయాసం వస్తుంది, ఫాస్ట్గా చేసినా కూడా ఆయాసం వస్తుంది. ఆ కంఫర్ట్ జోన్ అనేది మీరు మీ లంగ్ కెపాసిటీని బట్టి మీరు క్రియేట్ చేసుకోవాలి. గాలి పీల్చుకున్న తర్వాత ఎక్కువసేపు ఆపేమనుకోండి, వెంటనే మీరు బలవంతాన్ని గాలి బయటకు వదలాల్సి వస్తుంది. గాలంతా బయటకు వదిలిన తర్వాత ఎక్కువసేపు ఆపేమనుకోండి, అంత బాహ్య కుంభకం అంటారు ఎక్కువసేపు ఆపడాన్ని. కొంతమంది గురువులు ఈ బాహ్య కుంభకం కొంతమంది ఎక్కువ చేస్తారు. అంతర్కుంభకం అంటే లోపల గాలి బిగించి అట్టుపెట్టడం, అది కొంతమంది గురువులు చేయిస్తారు. ఈ బాహ్య కుంభకం కానీ అంతర్కుంభకం కానీ మనం చేయట్లేదు. దీంట్లో గాలి పీల్చుకున్న తర్వాత ఒక స్టాప్ ఓవర్ లాగా జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రం ఆగి మళ్ళా డైరెక్షన్ మార్చుకుని కిందకు వస్తున్నాము. మళ్ళీ డైరెక్షన్ మార్చుకునే లోపున ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే, 10 సెకండ్స్ కూడా కాదు, జస్ట్ 2 or 3 సెకండ్స్ మాత్రమే ఆపి మళ్ళీ ప్రశాంతంగా గాలి పీల్చుకుంటున్నాము. డైరెక్షన్ మార్చుకుంటున్నాం కాబట్టి ఆ డైరెక్షన్ మార్చుకోవడం గురించి జస్ట్ చిన్న గ్యాప్ ఇస్తున్నాం, మళ్ళీ గాలి అంతా బయటకు వదులుతున్నాం. ఇది చేయండి, ఎంత బాగుంటుందో. ఒక 40 days 2 ప్రాణాయామాలు మీరు బ్రేక్ లేకుండా చేయండి. ఒక టైం పెట్టుకుని చక్కగా మంచి గాలి హాయిగా వస్తున్న చోట కూర్చొని చేయండి, మీకు తెలుస్తుంది ఆరోగ్యంలో ఎంత చేంజ్ వస్తుందో, మానసికమైనటువంటి స్థితిలో ఎంత చేంజ్ వస్తుందో, మరి సంకల్పాలు చేసే విధానంలో ఎంత చేంజ్ వస్తుందో, మనుషులను అర్థం చేసుకునే విధానంలో ఎంత చేంజ్ వస్తుందో సరే ప్రాక్టీస్ చేయండి. మీరు సంకల్పాలు చేసే విధానం మారిపోతుంది, అసలు మీ థాట్ ప్రాసెస్ మారిపోతుంది. వీళ్ళని అంటాం కదా మనం, సంకల్ప శక్తి అంటాం, అది స్టార్ట్ అవుతుంది లోపల నుంచి ఇంజిన్ మొదలవుతుందండి. లోపల ఏవైతే నిద్రాణంగా మనలో మహాశక్తులు ఏవైతే నిద్రాణంగా ఉన్నాయో అవన్నీ మేల్కోవడం మొదలు పెడతాయండి. దీని తర్వాత మీరు ఓంకారం చేయండి, ఎంత బాగుంటుందో. దీని తర్వాత మీరు ఓంకారం చేయండి, ఎంత బాగుంటుందో, అద్భుతంగా ఉంటుంది. ఓంకారం అయిన తర్వాత మీరు ధ్యానంలోకి వెళ్ళండి, ఎంత బాగుంటుంది. నేను చెప్పిన ఓంకార ప్రక్రియతో పాటు అలాగ నెమ్మదిగా అలాగ ఓంకారం దించుకుంటూ వచ్చి మనసుతో ఓంకారం చేస్తూ కొంతసేపు నెక్స్ట్ ధ్యానంలోకి షిఫ్ట్ అవ్వండి, ఎంత బాగుంటుందో. ఒకసారి ట్రై చేయండి. మొట్టమొదటి ప్రాణాయామం చెప్పుకున్నాము, రెండో ప్రాణాయామం చెప్పుకున్నాము, ఓంకారాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోమని చెప్పాను మీకు నేను. తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోండి, మీరు చేయండి ఒకసారి, ఎంత అద్భుతంగా ఉంటుంది ఇది. తర్వాత నెక్స్ట్ క్లీనింగ్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది చక్రాస్ విత్ ప్రాణాయామ, ఇది కూడా మనం చెప్పుకున్నాం. మనం ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనుకుంటున్నాం కాబట్టి మనం మూలాధారం దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుందాం. మొట్టమొదట మూలాధారం దగ్గర అంటే వెన్నెముక కింద మొట్టమొదట మీరు ఒకసారి మనసుతో అక్కడ పెట్టుకుని ఒక 3 ప్రాణాయామాలు చేయండి. అక్కడి నుంచి మనసు అంతా అక్కడే ఉండాలి. ఎక్కడ ఉండాలి? మనసు అంతా మూలాధారం దగ్గర ఉండాలి. ఒక 3 ప్రాణాయామాలు. తర్వాత స్వాధిష్టానం దగ్గరికి వస్తాం. అక్కడ మనస్సు పెట్టుకోవాలంటే బొడ్డుకి మూలాధారానికి మధ్య, బొడ్డుకి కొంచెం కింద స్వాధిష్టానం.
అలా నెక్స్ట్ మణిపూరకం బొడ్డు దగ్గర, తర్వాత అనాహతం హృదయస్థానం డయాఫ్రమ్ దగ్గర. ఏ చక్రం దగ్గరికి వస్తే అక్కడ మన మనస్సు అక్కడ పెట్టుకుని అక్కడి నుంచి 3 ప్రాణాయామాలు చేయాలి మనం. నెక్స్ట్ విశుద్ధి, నెక్స్ట్ ఆజ్ఞ, నెక్స్ట్ ఇది. ఏ ప్రాణాయామం చేసినా కూడా ప్రజ్ఞ అనేది ఊర్ధముఖంగా వస్తున్నట్టుగా భావన చేసి, అంటే మూలాధారం దగ్గర చేస్తున్నాం అనుకోండి, మూలాధారం దగ్గర నుంచి ప్రజ్ఞ ఊర్ధముఖంగా వస్తున్నట్టుగా మనం అనుకుని ఆ భావంతో ప్రాణాయామం చేయాలి. 3 సార్లు ప్రాణాయామం చేయాలి. అదే మణిపూరకం దాకా వచ్చామనుకోండి, అక్కడ మనస్సు అక్కడ పెట్టిన తర్వాత అక్కడి నుంచి ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఆ మణిపూరకం దగ్గర ఉండే ప్రజ్ఞ ఊర్ధముఖంగా వస్తున్నట్టుగా ప్రాణాయామం చేయాలి. అంటే అధోముఖంగా ఉండే ప్రజ్ఞ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఊర్ధముఖం వాహక చక్రం దగ్గర నుంచి ఆ ప్రజ్ఞ ఊర్ధముఖంగా వస్తున్నట్టుగా అలాగా అనుకుంటూ ప్రాణాయామం చేయాలి. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు. ఫాస్ట్గా చేయొద్దు, మరీ స్లోగా చేయొద్దు. ఏ చక్రం దగ్గర మనం ప్రాణాయామం చేస్తున్నామో అక్కడ 3 సార్లు ప్రాణాయామం చేసుకోండి. 7 చక్రాలు ఇంటూ 3 21 టైమ్స్. అప్పుడు ఓంకారంలో సాధనలో మనం చెప్పుకున్నట్టుగా ఈ ప్రాణాయామాలు అయిన తర్వాత అప్పుడు ఆ చక్రం దగ్గర, ఉదాహరణకి మూలాధారం దగ్గర 3 సార్లు ప్రాణాయామం చేసుకున్నాము, జస్ట్ ఫ్యూ సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి. అప్పుడు అక్కడ ఓంకారం చేయి, అక్కడి నుంచి ఓంకారం చేయి. 1 సారా 3 సార్లు మీ ఇష్టం. హృదయ స్థానం దాకా వచ్చాము, 3 సార్లు ఇక్కడ ప్రాణాయామం చేసుకున్నాం. మనం ఇక్కడి నుంచి ఊర్ధముఖంగా అనుకుంటే ప్రాణాయామం చేసుకున్నాం. అక్కడ 3 సార్లు ఓంకారం చేయండి. అంటే మనం ఏం చేసుకున్నాం, మనం ప్రాణాయామాన్ని ఓంకారాన్ని కూడా మనం కలిపి ఇవాళ మనం చెప్పుకున్నాం. అంటే 21 టైమ్స్ మీకు ఓంకారం, 21 టైమ్స్ మీరు ప్రాణాయామం చేస్తున్నారు, 21 టైమ్స్ మీరు ఓంకారం చేస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలండి సాధనలో? మొత్తం ప్యూరిఫికేషన్ అవుతుంది. శరీరంలోని నాడీ మండలాలన్నీ కూడా ప్యూరిఫై అవుతాయి. శరీరంలోని చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, హార్ట్లో ప్యూరిఫికేషన్ జరుగుతుంది, లంగ్స్లో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. నెక్స్ట్ స్టెప్, ఇది లాస్ట్ స్టెప్. ఈ ప్రాణాయామాల్లో ఈ సెట్ ఆఫ్ ప్రాణాయామాల్లో లాస్ట్ స్టెప్ చెప్తున్నాను. ఉదాహరణకి మనకి శరీరంలో ఏదో ఒక భాగంలో మనకి కొన్ని బ్లాక్స్ ఉన్నట్టుగా, లేకపోతే అక్కడ శరీర ప్రాణశక్తి సక్రమంగా అడగకపోవడం. డిసీజ్ అంటే అర్థం ఏంటి? ఏ భాగానికైతే ప్రాణశక్తి సక్రమంగా పనిచేయదో, ఏ భాగంలో అయినట్లయితే ఏదైనా ఇబ్బందులు ఉండో అక్కడ అనారోగ్యం పాలవుతుంది. అంటే ఈజ్ లేకపోవడమే డిసీజ్, అదే కదా. ఆరోగ్యం లేకపోవడం అనారోగ్యం. ముందు ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం వస్తుంది. ముందు ఈజ్ ఉంటుంది. ఆ ఈజ్ మన ఆహార విహారాదుల వల్ల, మిగతా వాటి వల్ల ఈజ్ అనేది పోయినప్పుడు డిస్ఈజ్ అనేటటువంటిది వస్తుంది. అప్పుడు ఆ భాగం దగ్గర, ఉదాహరణకి ఈ డయాఫ్రామ్ రీజియన్లో ప్రాబ్లం ఉందనుకోండి, చక్కగా అక్కడ కుడి చేయి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అక్కడ ఒక 10 సార్లు 15 సార్లు లెక్క పెట్టుకోవద్దు. అక్కడ పెట్టుకుని ప్రాణాయామాలు మామూలుగా చేసుకోండి. గాలి పీల్చుకోవడం, గాలి వదలటం, గాలి పీల్చుకోవడం, గాలి వదలటం. ఫాస్ట్గా వద్దు, స్లోగా. ఇలా పెట్టుకుని చేసుకోండి. నిద్రలోకి వెళ్ళిపోతారు మీరు కాసేపట్లో. రాత్రులు ఇలా పెట్టుకుని చేసుకుని నిద్రలోకి వెళ్ళిపోతారు మీరు. ఏ శరీర భాగం ద్వారా అయితే మీకు అనారోగ్యం ఉన్నదో అక్కడ శుభ్రంగా చేతులు పెట్టుకుని అలాగా బ్రీతింగ్స్ చేసుకుంటూ ఉండండి. మనసు అంతా బాగా శరీర భాగం మీద పెట్టండి. బ్రీతింగ్స్ని అక్కడ ఏ శరీర భాగం, ప్రతి లివర్ పోర్షన్లో నేను రైట్ సైడ్ పెట్టుకున్నాను. పెడితే ఈ చేయి కదులుతూ ఉంటుంది మీకంటే ఈ పార్ట్కి ఆక్సిజన్ అంతా ఈ పార్ట్లోకి ప్రసరిస్తూ ఉంటుంది. దట్ ఇస్ ద బ్యూటీ ఇన్ ద బాడీ, ద బ్యూటీ ఇన్ ద సెల్స్ ఇన్ ద బాడీ. అది పీల్చుకుంటాయి, అక్కడుండే సెల్స్ అన్ని దాన్ని పీల్చుకుంటాయి. ఇది ప్యూరిఫికేషన్ జరుగుతుంది బాగా ఆ పార్ట్ అంతా. ఏ శరీరంలో భాగంలో అయితే మీకు బాధ దాకా చేపెట్టుకుని శుభ్రంగా రాత్రి పడుకోబోయే ముందు, ఉదయం అయితే కూర్చుని, రాత్రి అయితే పడుకోబోయే ముందు శుభ్రంగా అక్కడ చేతులు పెట్టుకుని, 2 చేతులు పెట్టుకోవచ్చు, మోచం మీద చేయక అక్కడ ఆ భాగం మీద కుడి చేయి పెట్టుకుని అలా చేయండి. నిద్రలోకి వెళ్ళిపోతారు మీరు. నేను చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా 1 మంత్లో యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ పాజిటివ్ చేంజెస్ ఇన్ యువర్ క్లినికల్ రిపోర్ట్స్. చేయండి. నిద్రలోకి వెళ్ళిపోతారు. ముఖ్యంగా మీరు ఇలాగా చేస్తే ప్రతిరోజు నిద్రలోకి వెళ్ళిపోతారు మీరు.
ప్రశాంతమైన నిద్రలోకి వెళ్ళిపోతారు. మీరు ఉదయం ఫ్రెష్గా నిద్రలోంచి బయటకు లేస్తారు. ఈ 3 ప్రక్రియలు చేయండి. ఇంకొకటి యాడ్ చేస్తాను మీకు నేను. దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అయినా నేను చెప్పి వదిలి పెడతాను. తర్వాత ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడుకుందాం. మన హారోస్కోప్లో అంటే మన జాతకంలో 12 రాశుల్లో ఏదో ఒక రాశి, కొన్ని రాశుల్లో పాపగ్రహాలు ఉంటాయి. పాపగ్రహాలు అంటే ఏంటి? శని, కుజుడు, రాహు, కేతు. 4 పాపగ్రహాలు అంటాం. శని, కుజుడు, రాహు, కేతువు. పాపగ్రహం కాకపోయినా కూడా ఉష్ణగ్రహం కాబట్టి సూర్యుని కూడా మనం తీసుకుంటాం. ఇవి కొన్ని చోట్ల మంచి స్థానాల్లో ఉంటాయి, కొన్ని చోట్ల అవి మంచి స్థానాల్లో ఉండవు. వాటి వల్ల మనకి ఒక రకమైన ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. అంటే అన్ని గ్రహాల వల్ల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆరోగ్య సమస్య ఉంటుంది. మన జాతకంలో ఆ గ్రహం చాలా బాగుంటే ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఏ గ్రహం బాగుంటుందో మన జాతకంలో ఆ గ్రహం తాలూకు ఆరోగ్య సమస్యలు మనకు వస్తాయి. మనం జాతకం చూసుకునేటప్పుడు ఏ గ్రహాలతో ముందు మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయో అనేటటువంటిది మనం చూసుకుంటున్నప్పుడు ఆ ఆరోగ్య సమస్యకి సంబంధించిన శరీర భాగం ఏదో ఒకటి ఉంటుంది. ఉదాహరణకి ఎవరికో చంద్రుడితో ప్రాబ్లం ఉంది అనుకుందాం. చంద్రుడితో ప్రాబ్లం ఉన్నది, అంటే కర్కాటక రాశితో ప్రాబ్లం ఉన్నది అంటే ఖచ్చితంగా లంగ్స్ కానీ హార్ట్ రీజియన్లో కానీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో అని తెలిసినప్పుడు, ఇప్పుడు ఉండకపోవచ్చు, ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు తెలిసినప్పుడు, దీన్ని మెడికల్ అస్ట్రాలజీ అంటారు. తెలిసినప్పుడు ఆ శరీర భాగం లంగ్స్ అనుకున్నాం కదా, ఆ శరీర భాగం మీద ఇట్లాగా చేతులు పెట్టుకుని ప్రతిరోజు పడుకోబోయేటప్పుడు ఇలాగ ప్రతిరోజు అలా శ్వాసలు చేసుకుంటూ నిద్రపోతున్నాం అనుకోండి, ఆ సివియారిటీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ సివియారిటీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది ప్రాణాయామాలతో మనకి అద్భుతమైనటువంటి ప్రాణాయామాలతో అద్భుతమైన ప్రక్రియ ఇది. టు రెక్టిఫై ద ప్రాబ్లమ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్గన్. అక్కడ ఉండే ప్రాణశక్తి బయటకు వస్తే ఆటోమేటిక్గా అక్కడ నెగిటివ్ క్వాలిటీస్ పోతాయి. లోపల ఉండేటటువంటి ప్రాణశక్తిని, ఆ వెలుగుని, దాన్ని మనం మేల్కొల్పాలి. ఇప్పుడు లైట్ వెలిగించామండి, ఇది కూడా ఈకే గారు చెప్పిన ఎగ్జాంపుల్. ఒక లైట్ ఉంది, దీపం వెలిగించాము, పైన చిమ్నీ పెట్టాము. కొంతసేపటి దీపం అంతా చిమ్నీ చుట్టూరా బాగా ఎక్కువ నూనె, ఎక్కువ నెయ్యి వేసాము, దీపం ఒత్తి పెద్ద కుంది పెట్టాము, బాగుంది. పైన చిమ్నీ ఏదో పెట్టాము, ఆ పొగకి చిమ్నీ అంతా పొగబడేస్తుంది. పొగబెట్టినప్పుడు పొగ కనిపిస్తుంది తప్ప లోపల లైట్ మనకు కనిపించదు. అప్పుడు ఏం చేస్తాడు తెలివైన వాడు? ఏం చేస్తాడు? ఆ చిమ్నీ బయటికి తీసి శుభ్రంగా చిమ్నీ అన్ని లేయర్స్ని కూడా బాగా చిమ్నీ అంతా మొత్తం తుడిచి, ఏదైనా గుడతోనో పేపర్తో తుడిచి మళ్ళీ పెడితే అంతవరకు కనిపించిన లైట్ ఏదైతే ఉందో అది మనకి అప్పటి నుంచి కనిపించడం మొదలు పెడుతుంది. ఆ లైట్ మనం కొత్తగా పెట్టలే, ఆ లైట్ ఆల్రెడీ ఉంది, కానీ దాని చుట్టూ పొగ అనేది లేయర్ బై లేయర్ ఆవరణలాగా పేర్కొన్నది. దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ఆ లేయర్ బై లేయర్ మొత్తం తుడిచిపెట్టిన తర్వాత అక్కడ ఉన్న లైటే మనకు కనిపిస్తుంది. అంటే మనలో వెలుగు, ఆత్మ అనే వెలుగు మనలో ఉన్నది, ఆరోగ్యం అనేది మనలో ఆల్రెడీ ఉన్నది, సంకల్పం అనేటువంటిది ఆల్రెడీ మనలో ఉన్నది, విశ్వప్రేమ అనేది ఆల్రెడీ మనలో ఉన్నది. ఇవన్నీ మనలో ఉన్నవే, లేనివేం కాదు. కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కొత్తగా వాటిని సాధించాల్సిన అవసరం లేదు. వాటి చుట్టూరా ఏవైతే పేరుకుని ఉన్నాయో ఆ పేరుకుపోయినటువంటి వాటిని క్లీన్ చేసుకోవటమే యోగం తాలూకు ప్రక్రియ, యోగం తాలూకు ఉపయోగం అని మనం గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రాణాయామంతో ఇలా మనం సాధించుకోవాల్సి అని నేను మీకు చెప్పాను. ఈ లెక్చర్ మీరు 2-3 సార్లు వినండి. అర్థమైంది కదా అని అనుకోవద్దు. అర్థమైనా సరే 2-3 సార్లు వినండి. స్టెప్స్ అని మీరు నోట్ చేసుకోండి. ఈ సాధన ప్రతిరోజు మీరు చేసుకోండి. అలాగే ఈ 6 రోజులు నేను ప్రతిరోజు ఏదో ఒక సాధన మార్గం చెప్తూ ఉంటాను కాబట్టి మీరు అన్నీ అయ్యేటప్పటికల్లా అన్నీ మర్చిపోవకండి. మీరు వీలుని చేసుకుని ఒక ప్రోగ్రామ్, అంటే మీరు ఎలాగైతే రోజు ప్రోగ్రామ్ తయారు చేసుకుంటారో అలాగే దీనికి ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని ఈ రోజు ఇది, ఉదయం ఇది, సాయంత్రం ఇది, ఇంట్లో ఉండేవాళ్ళు అయినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, హౌస్ వైఫ్స్ అయినట్లయితే ఉదయం ఇది, మధ్యాహ్నం ఇది, సాయంకాలం ఇది అనేది జాగ్రత్తగా మీరు డివైడ్ చేసుకుని ప్రోగ్రామ్ చేసుకుని ప్రశాంతంగా ఈ సాధనలు చేసుకోండి. చాలా మార్పులు వస్తాయి. అదే కాదు, ఇంకో విషయం కూడా చెప్తున్నాను నేను మీకు. ఎవరైతే ఈ సాధనలు సక్రమంగా, అంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసుకుంటూ ఉంటారో, అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో, అభ్యాసము చెప్తారు, శ్రద్ధ అభ్యాసము అంటారు మాస్టర్ గారు, శ్రీకృష్ణుడు చెప్పినది. ఆ శ్రద్ధ ఉండాలి, అభ్యాసం సాధన అనేది ఉండాలి. జీవితంలో, కుటుంబంలో చాలా చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ వస్తాయని మాత్రం చేయబోకండి, ఇవి చేసుకుంటూ ఉండండి. అవి ఆటోమేటిక్గా
ఆ చేంజెస్ ఫాలో అవుతాయి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం ఇంకొక సాధన మార్గంలో మనం కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.